హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. వాటర్తో పని లేకుండా టేస్ట్గా సింపుల్గా ఎగ్ టమాటో గ్రేవీ కర్రీ ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చూద్దాం రండి. కావలసిన పదార్థాలు: ఎగ్స్, ఉల్లిపాయ, టమాటో, పచ్చిమిర్చి, పొట్టు తీసిన వెల్లుల్లి రెబ్బలు, కరివేపాకు, కొత్తిమీర, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొబ్బరి పౌడర్, ధనియాల పౌడర్. ముందుగా ఎగ్స్ తీసుకొని శుభ్రంగా కడిగి ఒక గిన్నెలో వేసుకొని ఉడకబెట్టుకోవాలండి. ఎగ్స్ ఉడుకుతున్నప్పుడు మనకు కావాల్సిన టమాటో, ఉల్లిపాయ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి, పచ్చిమిర్చిని సన్నగా బారుగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలండి. లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్దాం పదండి. స్టవ్ వెలిగించి ఒక కడాయి పెట్టి 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు వేసి వేయించిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు మరియు 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసి కలుపుకొని ఉల్లిపాయను వేగనివ్వాలండి. ఉల్లిపాయ వేగిన తర్వాత 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి, 1 టేబుల్ స్పూన్ కొబ్బరి పౌడర్ వేసుకొని బాగా కలుపుకొని ఇంకొంచెం సేపు వేగనివ్వాలండి. మసాలా బాగా వేగిన తర్వాత టమాటో ముక్కలను వేసి ఒకసారి కలుపుకొని మూత పెట్టుకోవాలండి. టమాటో అడుగంటుకోకుండా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలండి. టమాటో మగ్గేలోపు ఉడకబెట్టిన ఎగ్స్ను తోలు తీసి మధ్యలో ఘాట్లు పెట్టుకొని ఓ పక్కన ఉంచుకోవాలండి. టమాటో మగ్గిన తర్వాత పొట్టి తీసి పెట్టుకున్న వెల్లుల్లి రెబ్బలు, 2 టేబుల్ స్పూన్ కారం, 3 టేబుల్ స్పూన్ సాల్ట్, 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ వేసి బాగా కలుపుకొని మూత పెట్టుకోవాలండి. టమాటో గ్రేవీలో నుండి ఆయిల్ సపరేట్ అయిన తర్వాత వీడియోలో చూపించిన విధంగా ఎగ్స్ వేసి ఒకసారి బాగా కలుపుకొని ఫైనల్గా కొత్తిమీర గార్నిష్ చేసుకొని సాల్ట్ చెక్ చేసుకొని జస్ట్ 2 మినిట్స్ ఉంచి స్టవ్ ఆఫ్ చేయడమేనండి. గుమగుమలాడే మన ఎగ్ టమాటో గ్రేవీ కర్రీ రెడీ అయిపోయిందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.